Hi students, welcome to Learn Max Sundar ఛానల్. ఈరోజు మీకు చెప్తున్నాను కదా, మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్ కూడా చెప్తున్నానని. ఈరోజు ఇంగ్లీషులో ఉన్న ఒక మంచి టాపిక్ మీ ముందు తీసుకొచ్చాను, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. చూడండి, టాపిక్ పేరు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోపోయే ముందు మనకి క్లాసు ఫ్రేజ్ అంటే తెలియాలి. ముందు క్లాస్ అంటే ఏందో నేర్చుకుందాం. క్లాస్ అంటే చూద్దాం. సబ్జెక్ట్ అండ్ వెర్బ్, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అండ్ వెర్బులను కలిగి ఉండి అర్థాన్ని ఇచ్చే వాక్య భాగాన్ని క్లాస్ అంటారు. సబ్జెక్ట్ అండ్ వెర్బులను కలిగి ఉండి అర్థాన్ని ఇచ్చే వాక్య భాగాన్ని క్లాస్ అంటారు. సబ్జెక్ట్ అంటే ఐ, వి, షీ, హిట్ లేదా రామారాజు, అట్లా అవి సబ్జెక్ట్ అంటారు. వెర్బ్ అంటే V1, V2, V3, V4, V5, వీటిని వెర్బ్ అంటారు. ఓకేనా, ఇవి అనమాట. నెక్స్ట్, క్లాజెస్ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మెయిన్ క్లాస్ ఒకటి, మెయిన్ క్లాస్ రెండోది సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ చూద్దాం. సబ్జెక్ట్ అండ్ వెర్బులను కలిగి కంప్లీట్ మీనింగ్. సబ్జెక్ట్ అండ్ వెర్బులను కలిగి కంప్లీట్ మీనింగ్ ఇచ్చే వాక్య భాగాన్ని మెయిన్ క్లాస్ అంటారు. నెక్స్ట్, దీనిలో ఎటువంటి కంజంక్షన్స్ ఉండవు. మెయిన్ క్లాసులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి కంజంక్షన్స్ అనేవి ఉండవు. సబార్డినేట్ క్లాస్ చూద్దాం. ఇప్పుడు సబార్డినేట్ కంజంక్షన్స్తో ప్రారంభమై క్లాజును సబార్డినేట్ క్లాజ్ అంటారు. సబార్డినేట్ కంజంక్షన్తో ప్రారంభమైన క్లాజును మనం సబార్డినేట్ క్లాజ్ అంటారు. సబార్డినేట్ క్లాజెస్లో రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ లను కూడా ఉపయోగించవచ్చు. సబార్డినేట్ క్లాజులో రిలేటివ్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ అడ్వర్బ్స్ను కూడా మనం ఉపయోగించవచ్చు అన్నమాట. ఈ సబార్డినేట్ కంజంక్షన్ తొలగిస్తే అది మెయిన్ క్లాజ్గా మారుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. కంజంక్షన్ చూద్దాం. కంజంక్షన్ జాయినింగ్ వర్డ్, దట్ మీన్స్ రెండు పదాలను, రెండు వాక్యాలను, రెండు క్లాజెస్ను, రెండు ఫ్రేజెస్లను కలపడానికి ఉపయోగించే పదాన్ని కంజంక్షన్ అని అంటారు. కంజంక్షన్స్ మూడు రకాలు: సబార్డినేట్ కంజంక్షన్స్, కోఆర్డినేట్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ ఎన్ని రకాలు అంటే మూడు. ఒకటి వచ్చేసరికేమో సబార్డినేట్ కంజంక్షన్స్, రెండు కోఆర్డినేట్ కంజంక్షన్స్, మూడు వచ్చేసరికేమో కోరిలేటివ్ కంజంక్షన్స్. వీటి గురించి చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇప్పుడు సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఇవి చూద్దాం. ఇప్పుడు ఇవి ఒక మెయిన్ క్లాజును మరియు ఒక సబార్డినేట్ క్లాజును కలుపును. ఒక మెయిన్ క్లాజును సబార్డినేట్ క్లాజును కలిపి సబార్డినేట్ కంజంక్షన్స్. రెండు అన్ఈక్వల్ ర్యాంక్స్లో ఉన్న వాక్యాలను కలపడానికి ఉపయోగించే కంజంక్షన్స్ను సబార్డినేట్ కంజంక్షన్స్ అంటారు. అన్ఈక్వల్ ర్యాంక్స్లో ఉన్న వాక్యాన్ని కలపడానికి రెండు వేరు ర్యాంక్ అన్నమాట. అది వేరు, ఇది డిఫరెంట్గా ఉన్న సెంటెన్సెస్ కలపడానికి ఉపయోగపడడానికి మనకు ఉపయోగించే సబార్డినేట్ కంజంక్షన్స్. ఇవి 9 రకాలు. ఒక షార్ట్కట్ చూడండి. MRP, CRP, CT స్కాన్. చూడండి, ఇందులో సబార్డినేట్ కంజంక్షన్ M అంటే మేనర్, సబార్డినేట్ కంజంక్షన్ సబ్ మేనర్. చూద్దాం, వీటికి సంబంధించి 3 years ఉంటాయన్నమాట. యాజ్, ఇవ్, యాజ్తో. ఓకేనా, భలే ఆ విధంగా ఉంటాయి అన్నమాట. She talks as she know everything. He did the work as I told him. He behaves as if he were a principal. Subordinate conjunctions of result చూద్దాం ఇప్పుడు. R అంటే రిజల్ట్. దట్, దీంట్లో కంజంక్షన్ దట్ ఉపయోగిస్తారు. దట్ను రిజల్ట్ని తెలియజేసేటప్పుడు దానికి ముందు సో లేదా సచ్లను పదాలు ఉండడం. He is so weak that he cannot work. He is a poor that he cannot buy books. తర్వాత చూడండి, సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ పర్పస్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పీరియడ్స్ అనమాట. ఇన్ ఆర్డర్, దట్, లీస్ట్ టు, సో దట్, ఇవన్నీ కూడా వస్తాయి అంటే కంజంక్షన్స్. ఎగ్జాంపుల్, he works hard so that he may get good marks. We eat that we may live. దట్ తర్వాత మే మోడల్ వెర్బ్ ఉపయోగించినచో అది
పర్పస్ని తెలియజేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. తర్వాత చూడండి ఇక్కడ, తర్వాత పర్పస్ను తయారు చేసేటప్పుడు లెస్ట్ తర్వాత షుడ్ను ఉపయోగించాలని. లెస్ట్ తర్వాత షుడ్ను ఉపయోగించో అది నెగిటివ్ పర్పస్ను తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకుని ఎగ్జాంపుల్ చూసినప్పుడు వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. వర్క్ ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ మిస్ ద బస్. నోట్ డౌన్ లెస్ట్ యూ షుడ్ ఫర్గెట్. స్పెట్ కంజంక్షన్స్ ఆఫ్ కండిషన్స్ చూద్దాం. ఐ సీ యూ, ఇఫ్, అన్లెస్. చూడండి ఇప్పుడు ఇఫ్ యూ గో ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద ట్రైన్ లేదా బస్ ఏదైనా అనుకోవచ్చు అన్నమాట. అన్లెస్ యూ గో ఫాస్ట్ యూ విల్ నాట్ క్యాచ్ ద బస్. అన్లెస్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ప్లస్ నాట్ అంటే నాట్కి అపార్ట్స్ పేరు పెడితే ఇక్కడ నాట్ అవుతుంది అనమాట. ఇఫ్ ప్లస్ నాట్, ఇఫ్ నాట్ నా అన్లెస్ అన్న సేమ్ ఒకటే, అందుకే ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. సబర్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ రీజన్ చూద్దాం ఇప్పుడు. దీని ట్యాబ్స్. యాజ్, బికాజ్, దట్, సిన్స్. He can't go to school because he is suffering from fever. He can't go to school as he is suffering from fever. He can't go to school since he is suffering from fever. As he is suffering from fever, he can't go to school. Since he is suffering from fever, he can't go to school. Because he is suffering from fever, he can't go to school. ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఎందుకంటే బికాజ్ చూడండి ఇక్కడ మీకు రాసే నోట్లో బికాజ్ అనేది వర్డ్ అనేది వాక్యాలని బిగినింగ్లో ఉపయోగించకూడదు అనమాట. ఇది అందుకని ఇది ఇన్కరెక్ట్. ఇది ఇప్పుడు సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ ప్లేస్ చూద్దాం. వేర్, ఎవర్, ఎవ్రీవేర్. చూడండి ఎగ్జాంపుల్, వేర్ దేర్ ఈజ్ ఏ బిల్ హీ ఈజ్ ఏ వే. వేర్ ఎవర్ వీ గో టు మూన్ ఫాల్స్ అస్ యూ షుడ్ సిట్ డౌన్ వేర్ యు ఆర్. ఇప్పుడు చూడండి ఇప్పుడు సబార్డినేట్ కంజంక్షన్స్ యొక్క కంజంక్షన్స్ ఆఫ్ కంపారిజన్ చూద్దాం. సిఏటి క్యాట్ అనమాట. దీనికి యాజ్ దేన్ని వస్తాను. చూడండి, నరేష్ టాలర్ దెన్ సురేష్. కావ్య is not so clever as Sarname. He is taller than me. ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఐ రావాలి కానీ మీ రాకూడదు. ఈ ఈజ్ టాలర్ దెన్ ఐ కరెక్ట్ సెంటెన్స్ ఇది అనమాట. గుర్తుపెట్టుకోండి. సబార్డినేట్ కంజంక్షన్స్ ఆఫ్ టైం. వెన్, వైల్, ఆఫ్టర్, బిఫోర్, టెల్, అంటిల్, యాజ్ సూన్ యాజ్, యాజ్ లాంగ్ యాజ్, ఆఫ్, ఆర్డర్లీ, వెన్, సెర్లీ, వెన్, నో సూన్ యాజ్. ఇవి. వెన్ ఐ సా హిమ్ హీ వాస్ ప్లేయింగ్ క్రికెట్. When I was got school, I met my friend. The train had left before I went to the station. He came after me. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్, మీ అనేది అబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్. చూడండి, ఈ కేమ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాన్ దేర్. ఇక్కడ ఆఫ్టర్ అనే కంజంక్షన్ సబ్జెక్టివ్ కేసు. చూడండి బాగా గుర్తుపెట్టుకున్నాం. ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్గా ఉపయోగపడుతుంది, కంజంక్షన్గా ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ చూడండి మీకు. అందుకని ఇక్కడ మీ అంటే నీ ఆబ్జెక్ట్ కేసు వచ్చినప్పుడు ఆఫ్టర్ అనేది ప్రపోజిషన్ గాను, సబ్జెక్టు పక్కన ఇటు ముందు వచ్చినప్పుడు ఆఫ్టర్ అనేది కంపల్సరీగా అది కంజంక్షన్ ఉపయోగపడుతుంది. అది కాబట్టి గుర్తుపెట్టుకున్నాం. హీ వుడ్ బి. చూడండి నెక్స్ట్, హీ వెయిటెడ్ హర్ అంటిల్ హిస్ ఫ్రెండ్ కేమ్. యాజ్ సూన్ యాజ్ హీ wrote the letter he posted it. Next, subordinate conjunctions of concession చూద్దాం. అయినప్పటికీ అని అర్థం. though, although, even though, even if it rains I shall go to school. though he worked hard he failed in the exam. though he is rich he is unhappy. subordinate conjunctions ఇంతవరకు కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ టైప్ చేస్తాం. మిగతా రేపు కోఆర్డినేట్ కంజంక్షన్ చూద్దాం.